హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కోసం చికెన్ వేపుడు. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత పొడిగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చికెన్లో ఉన్న నీళ్ళంతా డ్రై అయిపోయిన తర్వాత, ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటో 2 బాగా ఈ చికెన్లో వేసి బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతా డ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. బ్యాచిలర్స్ చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు.